లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయము 9వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 2:9. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనం ఎవరైనా ఒకరు చదవండి. అపోస్తుల కార్యములు 9:3. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఒక వెలుగు ప్రకాశించెను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. సహాయపడండి, కృపను కోరుతూ దయగలస్తానికి అప్పగించుకుంటూ, దేవా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మనం బలపరిచి తృప్తిపరచమని మీ దయగలిగిన స్థలానికి అప్పగించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. మంచినీళ్ళు దప్పిగా అయితే తాగండి, చాలా మంచి వాళ్ళు నీళ్ళు ఇస్తున్నారు. ఇంతవరకు కూడా దేవుని కృపను బట్టి ప్రభువారిదిగా పాటలు సాక్ష్యంలో ప్రభు సహాయపడ్డాడు. లూకా సువార్త 2వ అధ్యాయము మనం చదివిన భాగంలో 9వ వచనాన్ని మనం చదువుతూ వచ్చాము. లూకా సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. 2వ భాగాన్ని కూడా మనం చదువుతూ వచ్చాము. 2వ భాగము అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనం. అనగా సౌలు చుట్టూ ఏముందో చెప్పండి, అక్కడ చదవండి. అతడు ప్రయాణము చేయొచ్చు అకస్మాత్తుగా ఆకాశంలో ఒక వెలుగు కొంచెం దించు చాలు రైట్ చదవండి. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశమున వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఆయన దయాళుడు, కనికరము కలిగిన వాడు. ఏం గాలి వస్తుంది? చల్లటి గాలి. ఏం గాలి? చల్లటి గాలి వస్తుంది. ఒక ఆమెకు ఎక్కడికి వెళ్ళినా నిద్ర రాలేదట. హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ని అడిగిందంట, అయ్యా నాకు నిద్ర రావాలంటే ఏం చేయాలా డాక్టర్ గారిని అడిగిందంట. డాక్టర్ గారు అన్నాడంట, అమ్మ కొత్తకోటలో పలానా బీవలా ప్రార్థన మందిరం దగ్గర గ్రౌండ్లో మీటింగ్స్ పెట్టారు, అక్కడికి వెళ్ళి నీకు నిద్ర వస్తుంది అని చెప్పాడంట. ఆమె వచ్చి కూర్చున్న తర్వాత ఏమొచ్చింది చెప్పండి? నిద్ర వచ్చింది. ఆమె ఎన్ని రోజుల నుండో రావడం లేదు. లాస్ట్లో పాస్టర్ గారు వాక్యం చెప్పాడంట. ఏమనంటే, అట్లు చేయనీడలా నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేవు అన్న మాటకు మెలకు వచ్చిందంట ఆమెకి. ఏం మాట చెప్పండి అందరూ? అట్లు చేయనిడలా
ఆదికాండము అనగా 6వ అధ్యాయం చివరి వచనం చదవండి. ఆదికాండం 6 చివరి వచనం త్వరగా చదవాలా. నోవాహు ఏమట్లు? నోవాహు అట్లు చేసెను. అట్లు అంటే పెసరట్లు, మినపట్లు ఈ కాదు. ఆ ఒక్క మాట ఆమెకి వినబడింది. అదేంటిది? అట్లు చేయనీడలా అనగా దేవుని రాజ్యంలో ప్రవేశింపలేవు అనే మాట. ఆ మాట తీసేసుకుని ఆమె అట్లు చేయనీడలా ఎక్కడికి వెళ్ళలేము మనము? దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేము. ఏం చేయాలని అనుకుందంటే అట్లు అని భర్త దగ్గరకు పోయి చెప్పిందంట. అయ్యా, మనము ఆ రాజ్యంలో ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? అట్లు చేయాలందంట. అట్లు చేయాలని వాడు ఆయనకి చెప్పి 2 బేషన్లు పిండి తెచ్చి అట్లు చేసుకొని అనగా బేలా ప్రార్థన మందిరానికి వచ్చిందంట. అప్పుడు పాస్టర్ గారిని అడిగినారంట, ఏమమ్మా అట్లు తీసుకొని వచ్చినారంటే నిన్ను వాక్యం చెప్పినారే కదా, ఏమని? అట్లు చేయడలా పూర్తిగా వాక్యం వినకపోతే అట్లు చేసుకొని వస్తాం. పూర్తిగా వినకపోతే సగం వింటే అర్థం కాదు. అవునగా చెప్పండి మీరు. అనగా వాక్యము సంపూర్ణముగా మనం ఏం చేయాలి? వినాలి. ఈ 2 భాగాల్లో ఒకే మాట కనపడుతుంది. చెప్పండి త్వరగా. ఒకటి చెప్పాలి త్వరగా. 2 మాటలు ఉన్నాయి. 2 భాగాల్లో 2 మాటలే కనపడుతుంది. నేను ఒకటే చెప్పిన. 2 మాటలు వెలుగు కనబడుతుంది, మళ్ళీ ప్రకాశం అంటారు. ప్రకాశం అన్న వెలుగే, వెలుగన్న ప్రకాశమే తల్లి. వెలుగు సెకండ్ చుట్టూ చుట్టూ ఏమాట? వారి చుట్టూ, అతని చుట్టూ అనగా 2 మాటలు ఉన్నాయి. వెలుగు వారి చుట్టూ, అతని చుట్టూ ప్రకాశించను. ఈ రాత్రి ప్రభు అనుగ్రహించిన తలంపు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఈ మాటను దేవుడు నా గమనానికి తీసుకొచ్చాడు. లూకా 2:9 వారి చుట్టూ ఎవరు? వారు గొర్రెల కాపరులు. వారి చుట్టూ ఏం ప్రకాశించింది చెప్పాలా? మహిమ, వెలుగు. పిల్లరా, ఈ భాగంలోకి మనం రాకముందు మన జీవితాల్లో కూడా ప్రభు మన చుట్టూ 5 అనగా భద్రతను మనకిచ్చాడు. అవి కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని మాటలు దేవుని ప్రజలముగా మన చుట్టూ కూడా ప్రభు ఎలాంటి భద్రత ఇచ్చాడు, అది ఎవరికి ఆ భద్రత ఉంటుంది అనేది 5 మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. మనం కొన్నిసార్లు ఎలా ఉంటామంటే బాడీ ప్రజెంట్ చెప్పాలి, మీరు మైండ్ ఆబ్సెంట్. అయిపోతే తొందరగా దీని వెళ్ళిపోవాలి, అయిపోతే తొందరగా దీని అలాంటి మనసు పెట్టుకోండి. రండి, దేవుని వాక్యంలో మన చుట్టూ దేవుడు మనకు అనుగ్రహించిన 5 సదుపాయములు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ తర్వాత మానవుల చుట్టూ అనగా ఏమున్నాయి, లేదా మానవుని ఏమి చుట్టుకున్నాయి, అవి కూడా ఒక 5 మాటలు మీకు జ్ఞాపకం చేద్దాం. రండి, మొదటి మాట దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా గమనిద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనము. యోబు గ్రంథం చదవాలి. 1వ అధ్యాయం 10వ వచనం. ఇది దేవుని బిడ్డలంగా మన చుట్టూ దేవుడు మనకు అనుగ్రహించిన సదుపాయాలు. నీవు అతనికిని అతని ఇంటి వారికిని కలిగిన సమస్తమునకు ఏమేసినావు అనగా చుట్టూ ఏమేసినావు? కంచె. గమనించండి, చుట్టూ కంచె. ఎవరికి చెప్పాలా? ఎవరికి కంచె? యోబుకి వేసాడు. అనగా ప్రియులారా, ఇలాంటి భద్రత కావాలంటే, ఇలాంటి కంచె మనకు కావాలంటే మొదట వచ్చిన అనుభవం మనం కలిగి ఉండాలా? మొదట వచ్చిన అనుభవం జ్ఞాపకం పెట్టుకోండి. ఏముంది? యథార్థం. ఊజు దేశం ముందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. చెడుతనం ఏం చేశాడు చెప్పండి? విసర్జించే. అట్లాంటి వారి చుట్టూ ఏమేస్తాడు దేవుడు? కంచె. అలాంటి లక్షణాలు కలిగిన వారి చుట్టూ ఊజు దేశంలో ఒక ఆయన ఉన్నాడు. ఎంత సాక్ష్యము, ఎంత అనగా శ్రేష్టమైన అనుభవం లేదు. చూడండి, అతని చుట్టూ ఏమేసినాడు దేవుడు? కంచె. దేవుడానికి భద్రత. ఈనాడు అనగా మన జీవితాలకు, మన కుటుంబాలకు ఈ అనుభవం కావాలి అంటే
అనగా మనము కూడా యోబు లాంటి లక్షణాలు కలిగి ఉండాలి. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని దేవుని ప్రజలంగా ఈ అనుభవాల్లో మనం ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన యొక్క ఇంటి చుట్టూ, మన జీవితం, మన వ్యక్తిగతంగా మన చుట్టూ, మన బిడ్డల చుట్టూ ఆయన ఏం వేస్తాడు? దుస్తులు ముట్టకుండా కంచె, ఆయన కంచె వేసేవాడు, కంచె వేసే దేవుడు. పిల్లరా, ఆయన కంచె వేసే గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఈ అనుభవాలు అనగా మనం కలిగి ఉండాలి. యోబు అనగా ఆర్థిక భయభక్తులు కలిగిన వాడిగా, అనగా దేవుని ప్రేమించిన వాడిగా ఉన్నాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా ప్రభుని ఎడవలేదు. ఒక ఆయన ఒక మాట చెప్పాడు, మరి ఎలా ఉంటుందో ఏమో కానీ, యోబుకు 200 ఇచ్చాడంట. చెప్పండి, యోబుకు ఏమి ఇచ్చాడు? ఎన్ని అంతలు ఇచ్చాడు చెప్పండి? యోబుకు పిల్లలు చనిపోయారు, డబ్బులు, పిల్లలు, ఆస్తి అంతా కూడా 2 అంతలుగా దేవుడు ఇచ్చాడంట. భార్య తీసుకోలేదంట పాపం దేవుడు. ఎందుకు చెప్పండి? ఎవరు చెప్పినారు అక్కడ వెనక 2 అంతలు ఇవ్వాలగా, అందుకని అవరించాడంట. ఇప్పుడు మీకు అర్థమైంది, బైబిల్ ఉంది కదా, ఆయనకు 2 అంతల ఆశీర్వాదం. యోబు గ్రంథం 42:12 చదవండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినందుకంటే మరి అధికముగా 2 అంతలుగా. పిల్లరా, ఈ అనుభవాలు మనం కలిగి ఉంటే మన చుట్టూ కంచె. రెండో మాట కూడా గుర్తు చేస్తాను, ఈ మనకు చాలా అంటే అవసరం దేవుని బిడ్డలంగా. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. రెండవ భద్రత చదవండి. మొదటి రాజుల గ్రంథం 6:17. అతడు అమ్మా, 2వ రాజులు 6:17. ఎక్కడ మందిరం వాళ్ళు? 2వ రాజులు 6:17. ఎక్కడన్నా యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీరి కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కళ్ళను తెరవజేసెను. కనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతం అగ్ని గుర్రముల చేత రథముల చేత ఎట్టుందంట? నిండి ఉండెను. ఎలీషా చుట్టూ అగ్ని అనగా మొదట యోబు చుట్టూ ఏంటి చెప్పండి? కంచె. ఎలీషా చుట్టూ అగ్ని. దేవుడు అగ్నిని అనగా కంచెగా వేసాడు. పిల్లరా, అగ్ని ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎబ్రీ 12:29 దహించు అగ్ని. ఎలీషా అనగా చుట్టూ తనని భద్రపరచడానికి, తనని కాపాడడానికి దేవుడనిగా అగ్నిని ప్రాకారము లేక చుట్టూ ఆర్థిగా ఉంచాడు. ఈనాడు మన జీవితాల్లో దేవుడు ఇచ్చిన భద్రత ఇదే. ఎలీషా ఎలాంటి వాడంటే అనగా ప్రార్థనా పరుడు. ఎలాంటి వాడు చెప్పండి? ప్రార్థన చేయగానే పనివాని కళ్ళు తెరవబడి అతని చుట్టూ అనగా ఈ యొక్క అగ్ని అనగా దేవుడు అనుగ్రహించాడు. పిల్లారా, గమనిస్తే మన జీవితాల్లో దేవుడు ఎలాగా మన కొరకే సదుపాయాలు ఏర్పాటు చేశాడు. 3వ భద్రత కీర్తనలు అనగా 31వ కీర్తన 10వ వచనం చదవండి. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చు. 31:10 ఒక్క మాట ఆగండమ్మ. కీర్తనలు 31వ కీర్తన 10వ వచనంలో యెహోవా యందు ఒక మాట 32 క్షమించను 32:10 32 భక్తిహీనులకు అనేక వ్యాధులు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మికుంచు వారిని కృప ఆవరించి ఉన్నది. పిల్లరా, కృప ఆవరించి ఉన్నది. కృప చుట్టూ ఆవరించడం అంటే చుట్టూ. మొదటిది ఏంటి చెప్పండి? కంచె. రెండోది అగ్ని. మూడోది
ఆవరించున్నది. ఎవరి చుట్టూ అనగా పిల్లరా, నమ్మిక ఉంచిన వారి చుట్టూ, దేవుని యందు నమ్మిక ఉంచిన వారి చుట్టూ కృప ఆవరించున్నది. ఏ ఇంటి చుట్టూ కంచె, ఏ దేశం చుట్టూ అగ్ని, ఆ తర్వాత అనగా ఇక్కడ నమ్మిక ఉంచిన వారి చుట్టూ కృప ఆవరించి ఉన్నది. అనగా ఈ అనుభవాలు కూడా మనకి కావాలా? ఏవలాంటి అనుభవం కావాలా? ఎరుషులాంటి ప్రార్థన జీవితం కావాలా? అనగా దేవుని యందు నమ్మిక ఉంచేవారిగా ఉండాలి. అతి వారిని దేవుడు కదలనీయుడు. కీర్తన 125 ఉంది, యెహోవాను నమ్ముకుంచు వారిని ఆయన ఎన్నడను కదల. దేవుడు ఇలాంటి భద్రతను ప్రభు నీకు అనుగ్రహించాడు. దేవుని ప్రజలంగా ఈ వాక్యాలు మనకు అనుగ్రహించాడు. 4వ మాట మన చుట్టూ, 4వది కీర్తన 34వ కీర్తన 7వ వచనం చూడండి. 34:7 యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని. మీరు చెప్పండి ఇప్పుడు. 4వది భయభక్తులు గల వారి చుట్టూ ఎవరున్నారు చెప్పాలా? దూత అనగా కావలి ఉండి వారిని రక్షించడం. చూసారు ఎన్ని దేవుడు అనుగ్రహించా. ఎవరి చుట్టూ దూత? మీరు చెప్పాలా? భయభక్తులు కలిగిన వారి చుట్టూ. కాబట్టి ఈ భయభక్తులు కలిగిన వారిగా మనము కూడా ఉంటే మన ఇంటి చుట్టూ, మన జీవితాల్లో దేవుడు ఈ రీతిగా మనతో కూడా ఉంటాడు. 5వ మాట కీర్తనలు 125వ కీర్తన 125వ కీర్తన 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని, ఈ మాట నిత్యము తన ప్రజల చుట్టూ చుట్టూ చుట్టూ. ఎవరు చుట్టూ ఉంటారు చెప్పాలి మీరు? ఎవరు చుట్టూ ఉంటారు చెప్పాలా? తన ప్రజలుగా ఎవరైతే ఉంటారో, తన బిడ్డలుగా ఎవరైతే నడుస్తారో, తన ప్రజలుగా ఎవరైతే జీవిస్తారో వారి చుట్టూ ఆయనే దేవుడే ఉంటాడు. పిల్లరా, ఇన్ని వాక్యాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. యేబు చుట్టూ కంచె, ఎలీషా చుట్టూ అగ్ని, అనగా యెహోవాను నమ్మకించిన వారి చుట్టూ కృప, అనగా భయభక్తులు గల వారి చుట్టూ దూత, అనగా తన ప్రజలుగా ఉన్న వారి చుట్టూ ఆయనే. 2వ వచనంలో ఏముంది? యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా యెహోవా ఇది మొదలుకొని నిత్యము. జాగ్రత్తగా గమనించింది. నిత్యము నా చుట్టూ ఎవరు లేరు, నాతో ఎవరు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను బలపరిచేవారు లేరు, నాతో మాట్లాడేవారు లేరు, అలాగే నాకు సాయం చేసేవారు లేరు. కీర్తన 125 అనగా 2వ వచనం, ఆయనే ఉన్నాడు భయపడకు. అనగా నీ జీవితంలో, అనగా అన్ని పరిస్థితుల్లో ప్రభువు నీకు తోడుగా ఉంటాడు. ఇన్ని భద్రతలు ఆయన నీకు నాకు అనుగ్రహించాడు. అయితే తన ప్రజలంగా ఉండాలా? అనగా తన ప్రజలముగా, తన బిడ్డలముగా మనము జీవించాలి. ఇది మన భద్రత. ఆయన వారి చుట్టూ. ఇప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయము 9వ వచనము చదివాం. అపోస్తలుల కార్యం 9:3 చదివాం. అతని చుట్టూ వెలుగు, వారి చుట్టూ యెహోవా మహిమ అనగా ప్రకాశించెను. లూకా 2:9 చదవండి. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి ప్రభు మహిమ, ఇదండి ప్రభు మహిమ వారి చుట్టూ ఏమైంది? ఈ సందర్భము బెత్లెహేము గ్రామములో పిల్లరా, అనగా గొర్రెలు కాచుకునే వారికి అనగా దూత అనగా రావడం, వారు చీకటిలో ఉన్నారు. వారు అనగా వెలుతురులో లేరు. ఎవరు వాళ్ళు? గొర్రెల కాపరులు. అనగా గొర్రెల కాపరులు అనగా చీకటిలో ఉన్నారు. అయితే అలాంటి వారి దగ్గరకు దేవుడు తన దూతను పంపించాడు. ఆ దూత వారి చుట్టూ ఏమైందంట? మహిమ ప్రకాశించింది. ప్రియుడా, ఇది మానవుని జీవితాన్ని,
మానవుని జీవితమని లోకములో మానవుడనిగా చీకటిలో ఉన్నాడు. మానవుడనిగా చీకటితో అనగా చుట్టూ నింపబడ్డాడు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, పిల్లరా, మానవుడనిగా చీకటైపోయినాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనంలో రాయబడింది, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండనని లేదు. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండను. చదవండి అన్నమాట. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయం తల మొదలుకొని అధికారం వరకు మానవుడు చీకటిమయమైపోయినాడు. మానవుడు అనుకున్నా నాకు వెలుగు, ఇన్ని లైట్లు, ఇలా హృదయములో చీకటి, కుటుంబంలో చీకటి, వ్యక్తిలో చీకటి, మానవుని హృదయము చీకటితో నింపబడిపోయింది. అందుకనే దేవుడు అనగా వెలుగును నీకు అనుగ్రహించాలని, చీకటిని తొలగించాలని దేవుడు అనగా ఈ లోకానికి వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఈనాడనగా మానవుని జీవితం అనగా చీకటిమయం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో మాట్లాడబడింది. దేవుని వాక్యము చూడండి. రోమా అనగా 1వ అధ్యాయం 22, వారి అవివేక హృదయము అంధకారమాయను. మరి చదవడమా, వారి అవివేక హృదయము ఎందుకైంది అంధకారం? చెప్పాలా, ఎందుకు అంధకారమైంది? వాడు అనగా అవివేకి, వివేక లేడు, జ్ఞానవంతుడిగా లేడు, ఏది సత్యమో తెలియదు, ఏది అనగా మేలు తెలియదు అనగా మానవుడు అవివేకములో ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు, పాపములో ఉన్నాడు. అందుకే మానవుని జీవితంలో అనగా చీకటితో కప్పబడిపోయిన మానవుడు, వారి అవివేక హృదయము ఏమైందంట? ఇప్పుడు చెప్పండి, మానవుడు చీకటితో నింపబడ్డాడు. అందుకనే దేవుడు అనగి లోకానికి వెలుగుగా వచ్చాడు. యోహాను సువార్తలో మనం వెలుగుదాము 8:12లో, మరలా యేసు నేను లోకమునకు వెలుగుగా వచ్చాడు. పిల్లలి మాట మత్తయి సువార్త 6:23 మనం మర్చిపోకూడదు. నీ కన్ను చెడినదైతే చెప్పాలా, దేహమంతయు అనగా మానవుని కన్ను చెడిపోలేదా? మానవుని పాదాలు చెడిపోలేదా? మానవుని చేతులు చెడిపోలేదా? మానవుని ఆలోచన చెడిపోయింది. దేవుని వాక్యంలో రాయిపోయింది, చెడు పనులు చేయవారు చెదిరిపోతారంట. చెడు పనులు చేయవారు ఏమవుతారు? చెదిరిపోతారు. కీర్తన 92:9. చెడు పనులు చేసే మానవుడు చెడిపోతాడు. నీ కన్ను చెడిపోయింది, నీకు తెలియడం వల్ల అనగా ఏదో శాంతి నెమ్మది అనుకుంటున్నావు. ప్రియమైన సహోదరుడా, నీ కన్ను చెడిపోయింది, నీ జీవితం చెడిపోయింది, అందుకే నీకు నెమ్మది శాంతి లేదు. చదవండి కీర్తన 92. యెహోవా ఈ మాట, చెడు పనులు చేయవారందరూ. ఇప్పుడు చెప్పండి, నీకు తెలియదు. ఈనాడు కుటుంబాలు చూడు, అనగా భర్త చెదిరిపోయిన జీవితం, భార్య చెదిరిపోయిన జీవితం, కుమార్తె చెదిరిపోయిన జీవితం, కుమారుడు చెదిరిపోయిన జీవితం, కుటుంబంలో అనగా నెమ్మది సంతోషం ఎక్కడా లేదు. కారణం మనగా మానవుని హృదయంలో, మానవుని జీవితంలో పాపం ఏలుబడి, చీకటి ఏలుబడి మానవుని చేస్తూ ఉంది. ఎంతకాలం ఈ పాపంలో ఉంటాం? ఇప్పుడు ఏం చుట్టుకున్న ఈ మానవుని, అసలు ఏం చుట్టుకున్న ఈ మానవుని? ఎందుకు యేసు ఈ లోకానికి వచ్చాడు? వెనుక వారి చుట్టూ ఏం చుట్టుకుందంట? వెలుగు. అంతకుముందు చీకటి అనగా సౌలు అనగా జీవితంలో చీకటి, అంతకుముందు అనగా చీకటితో నింపడ్డాడు. సౌలు అనగా చీకటి మయములో ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు. అనగా అపోస్తలుల కార్యం 9:3లో అతని చుట్టూ వెలుగు ప్రకాశించింది. ఈ రోజున నీ చుట్టూ ఉన్న వాటిని తీసివేసి వెలుగుతో నిన్ను నింపాలని కోరుతున్నాడు. ఏం చుట్టుకున్నాయో అని కొన్ని 5 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన చదవండి, దావీదు కీర్తనలో, దావీదు కీర్తన 49:5, దావీదు కీర్తన 49:5, దావీదు కీర్తనలో 49:5 చదవండి. నా కొరకు పొంచువారు దోష కృత్యములు 49:5 నన్ను చుట్టుకొనినప్పుడు చాలు.
దోష కృత్యములు నన్ను చుట్టుకొనెను. పిల్లలు, ఇది వాస్తవం. మొదటిది జ్ఞాపకం పెట్టుకోవాలా. మానవుని పాపం, మానవుని దోషం మానవుని చుట్టుకొని మానవుని ఈడ్చుకొని వెళ్తా ఉంది. మానవుడికి తెలియడం లేదు. చీకటి మానవుని ఈడ్చుకొని వెళ్తా ఉంది. పాపం మానవుని ఈడ్చుకొని వెళ్తా ఉంది. అనగా ఈ రీతిగా లోకములో మానవుడు విడిగా జీవిస్తూ శాంతి సమాధానం లేదు. దోషములు మానవుని చుట్టుకున్నాయి. పాపములు మానవుని చుట్టుకున్నాయి. దేవుడు మానవుని అనగా యథార్థవంతునిగా పుట్టించాడు. దేవుడు మానవుని పాపిగా పుట్టించరా. ప్రసంగి గ్రంథం చదవండి ఒక మాట. ప్రసంగి గ్రంథం ఎలా పుట్టించాడో మానవుని దేవుడు. ప్రసంగి గ్రంథం త్వరగా చదవండి. ఇది ఒకటి మాత్రం నేను కనుగొని ఉన్నాను. ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా, ఎన్నో అధ్యాయం 7:29 ప్రసంగి గ్రంథంలో. అనగా దేవుడు మానవుని యథార్థవంతునిగా పుట్టించాడు. అనగా దేవుని ఉద్దేశం గమనించు. యథార్థవంతుడిగా ఉండాలా, పవిత్రుడిగా ఉండాలా, నిర్దోషిగా ఉండాలని దేవుని ఆశ. యథార్థవంతుడిగా ఉండాలని. కానీ రెండు పదాలు. కానీ చదవండి అక్కడ. వారు ఈ విధమైన తంత్రములు మానవుడనిగా తంత్రములను కల్పించుకొని మానవుడి చెలవిడిగా జీవించడం, మానవుడి చెలవిడిగా అనగా వెళ్తూ ఉన్నాడు. కల్పించుకొని తన సొంత మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 60 అనగా 2 చూడక మాట ఉంది. వారు తమ కొరకు మార్గములను ఏర్పరచుకొనిది. చదువుదాం మాట. యెషయా గ్రంథం 66:3 చివరి భాగం. వారు తమకి ఇష్టమైనట్లుగా త్రావలను. యెషయా గ్రంథం 66:3 చెప్పండి. వారు తమకి ఇష్టం వచ్చినట్లుగా త్రావలను. నా ఇష్టం, నా త్రావలో నేను వెళ్తా, నా ఇష్టం నేను ఇది చేస్తా, నా ఇష్టం. ఒక ఆయన అన్నాడు, ఎవరు? ధనవంతుడు అన్నాడు. ఏమన్నాడు? ధనవంతుడు ఇష్టం వచ్చినట్టుగా జీవించాడు. అక్కడ అంటాడు ప్రభు, అబ్రాహాము అంటాడు, అనగా కుమారుడా, నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్లు. ఆ మాట చదువుదామా? చదవండి ఆ మాట. లూకాసు వార్త 16వ అధ్యాయం త్వరగా చదవండి. 25వ వచనం. అందుకు అబ్రాహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు ఏం చేశాడు చెప్పాలా? నీకు ఇష్టం వచ్చినట్లు, నీకు ఇష్టం వచ్చినట్లు సుఖం, నీకు ఇష్టం వచ్చినట్లుగా పాపం, నీకు ఇష్టం వచ్చినట్లుగా చెడుతనం, నీకు ఇష్టం వచ్చినట్లుగా త్రాగడం, నీకు ఇష్టం వచ్చినట్టుగా అనగా పాపమ క్రియల్లో జీవించావు. నీకు ఇష్టం వచ్చినట్లు. ఇప్పుడు నువ్వు పాతాళంలో ఏమవుతున్నాడు చెప్పండి? అక్కడ బాధపడుతూ ఉన్నాడు. ఈనాడు మానవుని జీవితంలో దోషములు చుట్టుకున్నాయి, పాపాలు చుట్టుకున్నాయి. ఎలాగా నెమ్మది, శాంతి, ఎలాగా ఆనందం? దేవుడు భూలోకాన్ని చూసినంత బాగుందేమోనని అనగా ఎలా ఉందని చూస్తే 6వ అధ్యాయం 12వ వచనం. దేవుడు భూలోకమును చూసినప్పుడు అదేమైపోయింది చెప్పండి? చెడిపోయి నేను. భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయింది. ప్రియమైన సహోదరా, దేవుడు ఈ మీటింగ్ ఎందుకో తెలుసా? నిన్ను బాగు చేయడానికి, నిన్ను అనగా నూతనపరచడానికి, నీ జీవితాన్ని కట్టడానికే, అనగా నేను బాగు చేయడానికి దేవుడు భూలోకాన్ని చూస్తే ఏమైపోయిందంటే భూలోకము చెడిపోయింది. ఈనాడు చెడిపోలేదా? పిల్లల మాట వింటున్నారా? భార్య మాట వింటుందా? భర్త మాట వింటున్నాడా? భయంకరమైన జీవితం. పిల్లరా, నిన్ను బాగు చేయడానికి, నిన్ను నూతనపరచడానికే దేవుడు ఈ మాటలు వినిపిస్తా ఉన్నాడు. ఈ మాటలు వినిపిస్తా ఉన్నాడు. ఈ లోకంలో భయంకరమైన పాపములు ఉన్న ఒక సేవకుడు ఒక మాట చెప్తుంటే ఒక చిన్న మాట విన్నా నేను. జాగ్రత్తగా గమనించండి. ఒక యవనస్తురాలు పిల్లల అనగా గమనిస్తే ఆ రీతిగా వివాహం కాకముందే అనగా ప్రేమలో పడిపోయిందంట. ప్రేమలో పడిపోయినప్పుడు ఆయనకి యవనస్తుడు అన్నాడంట,
అనగా నేను ఒకటి అడుగుతా, నాకు కానుక ఇస్తావా అన్నాడంట. ఏంటి చెప్పంతే, నీ శరీరాన్ని నేను అడుగుతా, నాకు కానుక ఇస్తావంతే. ఆ ప్రేమను బట్టి శరీరాన్ని కానుక ఇచ్చేసిందంట. ఇవో ఆమె కాళ్ళ పాపంలో పడిపోయింది, పాపంలో జీవిస్తూ ఉంది, దోషములతో చుట్టుబడింది, విడిగా వెళ్తూ ఉంది. అలాగా జీవించినాక కొంతకాలం అయినాక ఆ వ్యక్తి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి వదిలిపెట్టి వెళ్ళిపోయినాక వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి? పెళ్ళి చేయాలనుకుంటున్నారు. ఈ పాప అంటుంది, నాకు పెళ్ళి వద్దు, నాకు పెళ్ళి ఇప్పుడే వద్దు అని అంటుంది. ఏంటి తల్లిదండ్రులకు అర్థం కావట్లా, తల్లిదండ్రులకు అర్థం కావట్లా. నాకు ఇప్పుడే పెళ్ళి వద్దు అంటుంది. ఏంటి కారణం? అంతే పిల్లరా. ఒక ఆయనకి ఒక సందర్భంలో ఒక మాట చెప్పిందంట. అప్పుడు బయటపడిందంట ఆ ఆయనకి అనగా కుటుంబ సభ్యుల్లో, ఇలాగ నేను అనేక మోసంలో పడ్డాను, ఇలాగ నేను పాపంలో పడ్డాను అనగా ఇలాగ నేను ఒక గిఫ్ట్గా అడిగితే ఆ వ్యక్తి నాకు ఒక గిఫ్ట్ ఇచ్చిపోయినాడు. ఆ వ్యక్తి నాకు ఒక కానుక ఇచ్చిపోయాడు. ఏంటమ్మంటే ఎయిడ్స్ వ్యాధి ఇచ్చిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఏమి ఇచ్చిపోయాడు? ఎయిడ్స్. అనగా పిల్లరా, అనగా ఎన్నో విధములుగా పాపములో శాపములో మానవుడిలాగా అనగా జాగ్రత్త సుమ. నీ జీవితాన్ని పాపానికి అనగా తాకట్టు పెట్టకూడదు, నీ జీవితాన్ని పాపానికి కుదరబెట్టకూడదు. దేవుడు నీకు ఇచ్చిన పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోవాలా. దోషములు చుట్టుకున్నాయి, పాపాలు చుట్టుకున్నాయి, ఎలా శాంతి, నెమ్మది, సంతోషం. రెండవ మాట చూద్దాం సమయాన్ని బట్టి. పిల్లారా చాలా జాగ్రత్తగా లూకాసు వార్త 9:43. రెండవది మానవుని చుట్టుకుంది ఏంటి? ఈ రాత్రి వాటన్నిటి నుండి విడిపించడానికి రక్షకుడి లోకానికి వచ్చాడు. లూకా 19:43. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటివి కనుక నీ శత్రువులు, నీ చుట్టూ శత్రువులు చాలు. నీ చుట్టూ ఎవరున్నారు చెప్పనా? శత్రువులు గట్టు నిన్నగా శత్రువులు చుట్టుకున్నారు. మొదటిది దోషములు చుట్టుకున్నాయి, రెండవది ఏంటి? శత్రువులు. సైతాను చాలా భయంకరమైన పనులు చేస్తాడు. ఒక మాట చెప్తాను, మార్క్స్ 5:5. వాడు ఏం చేస్తాడు తెలుసా? లోపలికి వచ్చి 5:5 చదవండి. వాడు కదమ్మా, వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలో ఎక్కడుండేవాడు చెప్పాల? నివాసము చేసేవాడు. 5వ వచనం కొండ, అది కాదు నాన్న, 5:5 చదవండి. 6 గంటలు రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. వాడు దూరం నుండి చాలండి. వాడనిగా రాళ్లతో ఏం చేస్తున్నాడు చెప్పాలా? గాయపరుచుకుంటున్నాడు. వాడనిగా ఈ మాట కూడా మనం గమనిస్తే ఈనాడు సాతానుడు ప్రతి మానవుని గాయపరుస్తూ ఉన్నాడు. దేని ద్వారా? పాపం అనే రాయి, త్రాగుడనే రాయి, వ్యభిచారం అనే రాయి, లోకమనే అనగా ఆ పిల్లల పాపము సంబంధమైన రాళ్లతో మానవుడు ఆత్మను గాయపరుచుకుంటూ ఉన్నాడు. వారికి అప్పానగా దయ్యం పట్టింది. దయ్యం అన్నందుకు నేను అద్దంకిలో ట్రైనింగ్లో ఉన్నాను. బెరాకాలో ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒక చిన్న మాట గుర్తుకొచ్చింది. ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒక ఆమె దయ్యం పట్టింది. విశ్వాసే పడతాయి, జాగ్రత్త. దయ్యం పట్టింది. దయ్యం పట్టినప్పుడు నేను యోహాను ట్రైనింగ్లో ఉన్నాం బర్నబాస్ అంకులో. మా నాయన ఎండరు అక్కడ అద్దంకిలో ఇజ్రాయెల్ గారు ప్రార్థన చేసేటప్పుడు ఆ దయ్యం పట్టింది కదా, ఒక్కసారి ఇట్లా కొట్టింది. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే దెబ్బకి ఇంకా పాడగా ఏమైనా వదిలిపెట్టేశారు. వదిలిపెట్టి ఏం చేసేది తెలుసా? ఇక ఆమెను మందిరంలో పెడితే దయ్యం పోతుందని మందిరంలో పెట్టారు. చివరికి రాత్రి ఒక రూమ్లో పెట్టి తలుపేశారు. ఆమెని రూమ్లో పెట్టి తలుపేస్తే మమ్మల్ని ఇద్దరిని కాపలా పెట్టారు ఆడ. ఇప్పుడు మాకు ఎట్లా చెప్పండి, ఇంకా అటు ఒక మంచం ఇటు ఒక మంచం, మాకు దారి తలుపేశారు. అప్పుడు 2 రెక్కలు తలుపు. మధ్యరాత్రి 1 గంటకి ఆమె పూనకం వచ్చి ఒక్కసారి లాగలేకే తలుపు 2 రెక్కలు కూడా మేము కింద పట్టి మా మీద తొక్కుకుంటూ వెళ్ళిపోయింది.
బయటికి వెళ్ళిపోయిందామా? బయటికి వెళ్ళిపోయిన తర్వాత మేము ఒక ఆలోచన చేసాం ఎట్లా అయ్యాని. అప్పుడు ఊరికి అడిపెట్టినాం అంతే, తీసుకొని వెళ్ళిపోయింది. మా భయం ఆమెను పట్టుకోవాలంటే దాంతో కర్ర తీసుకొని పోయి రోడ్డుకు పోయింది పరిగెత్తుకుంటా. యాడ దొరుకుతుంది దయ్యము? ఏం చేయాలంటే అప్పుడు అక్కడ చర్చలకే అప్పుడు దయ్యం పోయింది అన్నా ప్రజలాడు అన్నా అంటుంది రోడ్లో. ఏంది ఇక్కడ ఉన్నాం మనం? దయ్యం అలా తీసుకెళ్తుంది. ఈనాడు ఈ దయ్యం ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళలేదా? అనగా నిన్ను ఏడకంటే అక్కడికి ఈడ్చుకొని పోతుంది. యాకోబు 1:12-13 ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడుతున్నాడు. యాకోబు 1:12 చదవండి. కాదు, అనగా ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఏమవుతున్నాడంటే, ఆ మాట ఒక్కటి చదవండి చాలు. ప్రతివాడు ఇది తన స్వకీయమైన దురాశ. ప్రియమైన సహోదరుడా, నీకు ఒక దురాశ అనగా నీకు అలవాటులు వీటి ద్వారా ఏడవబడి అనగా నీ జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానం లేదు. చుట్టూ శత్రువులు అనగా లోకం, పాపం నేను చుట్టుకుంది. దేవుడు విడిపించడానికి లోకానికి వచ్చాడు. 3వ మాట, సమయాన్ని బట్టి 3వ మాట చూద్దామా? కీర్తన 40:12. 40:12 రండి. 40:12 చూద్దామా? లెక్కలైన అపాయములను చాలు. ఏం చుట్టుకున్నాయి మీరే చెప్పారా? లెక్కలేని అపాయములు. మొదటేంటి? దోషములు. రెండోది శత్రువులు. మూడోది అపాయాలు. ఈ అపాయాలు ఎట్లా వస్తాయి? ఒక వచ్చిన బైబిల్లో ఉంది. అపాయాలు ఎలా వస్తాయి అంటే దేవుని వాక్యంలో మనం గమనిస్తే కీర్తన 40 చూడండి అనగా, లేకుంటే సామెతలు 12:13 చదవండి. సామెతలు 12:13 12:13 అమ్మ పెదవుల వలని దోషము అపాయకరమైన ఊరి. పెదవుల వలన దోషం అపాయాన్ని తీసుకొస్తుంది. ఇచ్చలవిడిగా మాట్లాడడం, ఇచ్చలవిడిగా జీవించడం, అనగా అద్వాదుపు లేకుండా అనగా ప్రవర్తించడం. ఈనాడు అనగా పిల్లల కుటుంబాల్లో చిన్న భిన్నం, భార్యని భయంకరంగా కొట్టడం, దానిగా రకరకాల పరిస్థితులు పిల్లల్ని లేకుంటే రకరకాలుగా అనే అపాయాలు నీ ఇంటిని చుట్టుకున్నాయి. ఈ రాత్రి అపాయాలు విడిపించడానికి, నేను విమోచించడానికి రక్షకుడి లోకానికి వచ్చాడు. దోషముల వలన వచ్చే అపాయం. నువ్వు అనుకుంటున్నావు అపాయం లేదు, నేను నెమ్మదిగా ఉన్నా, నేను బాగున్నా అనుకుంటున్నావు. నీ జన్మ పాపం, నీ కర్మ పాపం అనగా నీ జీవితంలో ఉంది. కాబట్టి ఇవన్నీ నిన్ను చుట్టుకున్నాయి. సౌలును కూడా దోషములు అనగా పిల్లల ఈ రీతిగా అనగా శత్రువు అనగా తన జీవితం అపాయములు దేవుడు దర్శించేదాకా తన జీవితంలో ఉన్నాయి. ఈ రోజున వాటిని నడిపించాలని అనగా తొలగించాలని దేవుని కోరిక. ఎంతకాలం అలా ఉంటావు? ఎంతకాలం అలాగనే జీవిస్తావు? దోషముల వలన ఏమని రాయబడిన సామెతలు మళ్ళీ చదవండి 12:13 దోషము అపాయకరమైన ఊరి. దోషం, పాపం. ఒక మాట అడుగుతా నేను, పాపం తీయగా ఉంటుందా లేకపోతే పుల్లగా ఉంటుందా? మీరు చెప్పాలా. పాపం తీయగా ఉంటుందా చేదుగా ఉంటుందా? చెప్పండి, ఏదో ఒకటి చెప్పాలి అన్నా. తీయగా. ఓకే, మీరేం చెప్తారమ్మా? ఆపోజిట్ చెప్పారు మీరు. ఎట్లడుతుంది పాపము? తీయగా ఉందా? అన్నాడు చెప్పారు, మీరు చెప్తున్నారా? యోబు గ్రంథం 20వ అధ్యాయం చూడండి. ఎందుకు ఈనాడు మానవుడు పాపం వెంట పరిగెత్తున్నాడంటే, యోబు గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం చదవండి. చెడుతనము వారి నోటికి. అబ్బా, అందుకే పరిగెత్తడం, అందుకే 7వ మట్టం మరి చదవండి. చెడుతనము వారి నోటికి, ఇది సంగతి. పాపము వారి నోటికి తీగా ఉండేను. రాత్రి కాలం ఈనాడు ప్రభు అనగా నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నావో నిన్ను విడిపించడానికే ప్రభు అనగా ఈ లోకానికి వచ్చాడు.
అనగా ప్రియులారి చెడుతనము వారి నోటికి ఎట్టుందంట, తీయగా. దేవుడు ఇడిపించడానికి వచ్చాడు. 4వ మాట చూద్దాం రండి. 4వ మాట కీర్తన 73, కీర్తనలు 73:6. కీర్తన 73:6. అందరూ చూడండి బైబిల్. కావున ఇక్కడ కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొనుచున్నది. ఏం చుట్టుకొని చెప్పాలా? కొన్నిసార్లు చాలా మందికి కొంచెం గర్వము అంటే కొంచెము మనకి ఉన్నత స్థితిలో ఉంటే, కొద్దిగా స్థాయిలో ఉంటే, 4 బిల్డింగులు ఉంటే, 4 కానగా అయినా పిల్లల గర్వం ద్వారా కూడా చాలా నష్టం. ఒక ఆయన ఉదాహరణ చెప్పాడు, మాట చెప్పి ముగిస్తా. పాపము ఒక పాప అంట రోజు ఒక ముసలాం మీదుగా కాలేజీకి పోయేదంట. కాలేజీకి పోతూ ఉండేదంట. కాలేజీకి పోతుంటే ఆయనకి ఆ ముసలామను కలిసిపోతూ ఉంటే ఆ ఇద్దరికి మాటలు కలిసినాయి. ఏమి బామ్మ, ఆయనకి బాగున్నామంటే బాగున్నాను, నీ పళ్ళు చాలా తెల్లంగా ఉన్నాయి అన్నంత. ఈ మనమరాలు ఏమంటే నేను కోల్గేట్ వాడతాను, అనగా అది వాడతాను ఇది వాడతాను అందంట. నీ ఎటుకులు ఏమి ఇంత పెద్దగా ఉన్నాయి అంటే ఏదో కేసునేనా ఏమి నేను అనేది, ఏదో ఒక ఆయిల్ ఉంది కదా అమ్మా, ఆయన ఆయిల్ వాడతాను, ఫలానా ఆయిల్ వాడతాను, అందుకే ఎంత బాగా నా ఇంటికి పెరిగింది అన్నాను. అట్లా ఒక 4 రోజులు జరిగిందంట. చివరికి ఒక రోజు పోయి అనగా ఈ పాప అందంట, బామ్మ నీ పళ్ళు చాలా బాగున్నాయని ఇట్లా ఒత్తిందంట. ఒత్తేలకి కట్టుడు పళ్ళంట. ఆ ఒత్తేలకి ఏం కోపం వచ్చేసి ఈ పిల్ల చుట్టు పట్టుకొని గుంజిందంట. ఈ పిల్లది విగ్గు. వీళ్ళకి అతిశయం, ఎవరి వాళ్ళకి అవ్వ నా పళ్ళు బాగుంది, నా ఇటుకలు బాగు అనగా గర్వం ఊడిపోయేటట్టు చేస్తుంది. మానవులు ఈ త్రోలో అనగా సంఘంలోనైనా పిల్లలు ఎక్కడైనా అనగా జీవితాల గర్వం ఓడిపోయేటట్టు చేస్తుంది. ఈనాడు మానవుడు తెలియకుండానే మానవుడు గర్వం అనే పాపములో ఉన్నాడు. పాపం వల్ల వచ్చి జీవితము మారడం. ఎంతకాలం ఇలాగా ఒకవేళ నీ అతిశయం అనగా నువ్వు ఒకరికి ఆస్తి ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, ప్రియమైన సహోదరుడా అనగా నీ జీవితం ఇవన్నీ కూడా కోల్పోతావు. ఓ భక్తులకు మాట అన్నాడు, బిల్డింగ్ ఉండొచ్చు, బిల్డింగ్ నీకు రక్షణ ఇవ్వదు. గుర్తుపెట్టుకోండి. పొలం ఉండొచ్చు, పొలం నీకు రక్షణ ఇవ్వదు. ధాన్యం ఉండొచ్చు, ధాన్యం నీకు రక్షణ ఇవ్వదు. అనగా నీ కలిగిన బలగమంతో కూడా నీ రక్షణ ఎవరెవలేరు. యేసు ప్రభు ఒక్కడే నీకు రక్షణ ఇవ్వదు. ఆయన మాత్రమే. డబ్బు ఇవ్వలేదు, నీ బలం ఇవ్వలేదు, నీ అంతస్తులు ఇవ్వలేవు, అనగా ఏది కూడా ఇవ్వలేదు. ఈనాడు గర్వం అనే పాపములో ఉన్నావు. దేవుడంటే లెక్క లేకుండా ఉండవు. దేవుడంటే అనగను చలివిడిగా జీవిస్తూ ఆయన అనగా ఎరగనట్టుకున్నావు. ఒక మాట కీర్తన 36:1 చదవండి త్వరగా. కీర్తన 36:1 త్వరగా చదవాలా. అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వారి దృష్టి యందు దేవుని భయము బొత్తిగా లేదు. వారి దృష్టి యందు దేవుని భయం బొత్తిగా లేదు. ఎంతకాలం ఇలాగా నీ జీవితంలో భయం లేకుండా వారా నీవు ఉన్న అనుభవాల పరిస్థితుల్లో నేను ఏవి కూడా రక్షించలేవు. రక్షిస్తే చెప్పండి, ఏవి కూడా. కాబట్టి నీ చుట్టూ ఉన్న ఇవి జ్ఞాపకం పెట్టుకోవాలా. చివరి మాట కీర్తన 116:3 రండి. చివరిగా ఏం చుట్టుకున్నా నిన్ను? కీర్తనలు 116 కీర్తన 3వ వచనం, మరణ బంధకములు. ఇప్పుడు చెప్పండి, ఇక ఏం చుట్టుకుని చెప్పండి? మరణమే చుట్టుకుంది. నీకు తెలియడమున మరణము అనగా కిటికీలను ఎక్కుతుంది. మరణము అనగా నీకు సమీపంగా ఉంది. రాత్రి ఒక్క వచనంతో నేను ముగిస్తాను. మత్తయి సువార్త 4:16 వచనం. ప్రజలు ఎక్కడ ఉండాలో చూడండి. ప్రజలు ఎక్కడ ఉండాలో చూడండి. 4:16 మధ్య భాగం. జెబూలూను నఫ్తాలి దేశం, అన్యజనులు నివసించు గలిలయ. ఎక్కడ కూర్చున్నా చెప్పాలా? చీకటిలో కూర్చున్న ప్రజల గొప్ప వెలుగు. చదవండి, ఎక్కడున్నా చెప్పాలా? మరణ ప్రదేశంలో, మరణ ఛాయలో. నీకు తెలియదు, మరణ ప్రదేశంలో ఉన్నావు, మరణ ఛాయలో ఉన్నావు.
మరణం ఎప్పుడొచ్చినో తెలియదు, ఎక్కడొచ్చినో తెలియదు, చెప్పి రాదు. ప్రియమైన సోదరుడా, మరణ ప్రదేశాల్లో ఉన్న వారికి గొప్ప వెలుగు ఉదయించెను. ఈ రోజున నీ కుటుంబానికి వెలిగివ్వడానికి, నీకు వెలిగేయడానికి ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. సౌలు కూడా వెళ్తూ ఉన్నాడు. అతని చుట్టూ ఏమొచ్చిందంట? వెలుగు ప్రకాశించింది. ఈ రోజున ఆయన జీవితం మార్చబడింది, ఆయన అలవాటులు మార్చబడ్డాయి, ఆయన యొక్క విధానము చేంజ్ అయింది. అనగా ప్రభుని అంగీకరించాడు, ప్రభుని రక్షకుడిగా చేర్చుకున్నాడు, ఆయన జీవితం మారిపోయింది. ఈ రోజున నీ యొక్క జీవితాన్ని మార్చడానికే ప్రభుని యేసు క్రీస్తు వారు ఆయన ఈ లోకానికి 2024 సంవత్సరాల క్రితమే వచ్చాడు. దోషములతో చుట్టుపడ్డావు, సాతానుతో చుట్టుపడ్డావు, అనేక పాపముతో చుట్టుపడ్డావు, గర్వముతో చుట్టుపడ్డావు, మరణ బంధకములు నిన్ను ఈ రోజున నేను నీ అనగా మరణమును విడిపించడానికి. ఏ మరణము? ప్రభువును అంగీకరించకుండా చనిపోతావు. రెండవ మరణం అదే అగ్ని గంధములతో మండు, దాన్ని విడిపించడానికి పిలిపి 2:6 ఆయన సొగసైనను 2:6 ఒక రాయబడింది. 2:6 ఏముందంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైంది, దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టుకోవడని భాగ్యం అని ఎంచుకోవాలా. చదవండి, భాగ్యం అని ఎంచుకోలేదు. మనుషుల పోలిక పొంది ఏ రూపము? దాసుని రూపము ధరించారు. చిన్న మాట చెప్తాను. ఒకడే కుమారుడు అంట ఒక రాజు గారికి. ఆ కుమారుడు బాగా గోముగా పెంచాడంట, అగారముదిగా పెంచాడు. ఆ తర్వాత వాడిని ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాడంట. తర్వాత అదుపులో తీసుకురావాలని గద్దించి కొట్టి చేసిన బాగా వాడి ఇంట్లో నుంచి ఏమైనా చెప్పండి, వెళ్ళిపోయాడు. రాజుగారికి ఎంతమంది పిల్లలు? ఒక్కడి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఆస్తి అంతా ఎవరు ఇంకా ఆలోచన చేస్తున్నాడు. 6 నెలలు అయింది, 8 నెలలు అయింది, ఇంటికి కుమారుడు రాలా. ఒక్కడే రాజుగారి కుమారుడు, ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, ఆయనకి ఇంట్లోంచి వెళ్ళిపోయినాడు. పిల్లారా, ఒక రోజున ఒక వార్త వచ్చింది. ఏమని వార్త అంటే, మీ కుమారుడు పలానా వాటల్లో అనగా సర్వర్గా పనిచేస్తున్నాడు, మేము చూసాము అని రాజుగారికి చెప్పగానే రాజుగారు తన హోదాన్ని బట్టి అనగా తన ఒక మంచి కారులో తనకి రాజవస్త్రాలు వేసుకొని అనగా ఆ హోటల్ దగ్గరికి వెళ్ళాడు. గమనించండి, హోటల్ దగ్గరికి వెళ్ళగానే ఆ కుమారుడు అనగా చూశాడు. చూడగానే మా డాడీ వచ్చాడు, నన్ను తీసుకొని వెళ్తానికి వచ్చాడు అని పొరుగున పారిపోయాడు. కుమారుడు దొరకలా. ఎవరికి? తండ్రికి, రాజుగారికి. అని వెళ్ళిపోయాడు, ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతంలో లేడు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇంకొక దగ్గర ఒక ఫ్యాక్టరీలో అనగా పిల్లల ఒక గుమస్తాలాగా పనిచేస్తున్నాడు. జాగ్రత్త గమనించింది. అక్కడ ఉన్న వర్కర్స్ చెప్పినారు, అనగా మీ కుమారుడు ఫలానా అనగా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు అనగానే ఇప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి పిల్లల. రాజు వస్త్రాలన్నీ కూడా తీసివేశాడంట, చినిగిపోయిన వస్త్రాలు కట్టుకున్నాడంట. రూపం అంతా మారిపోయింది. ఒక 2 వీలర్లో వెళ్ళాడంట. అక్కడ పని చేస్తూ ఉన్నాడు. కుమారుని చూశాడు. పోయి కుమారుని ఏం చేశాడు? కౌగిలించుకున్నాడు, పట్టుకున్నాడు. అప్పుడు ఈయన చూశాడు, కుమారుడా, నేను నీ తండ్రిని, నేను క్షమిస్తున్నా. నువ్వెంతో నష్టం చేశావు, నువ్వెంతో పాడు చేశావు, అని నేనేమన్నాను, నేను నిన్ను క్షమిస్తున్నాను అన్నప్పుడు కాళ్ళ మీద పడి ఏడ్చాడు. ఆ కుమారుని ఇంటికి తీసుకొని వచ్చాడు. ఇది ఇలా ఆయన రాజే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన రాజులకు రాజు. పరలోకాలను పెట్టాడు, భూమి మీదకి వచ్చాడు, రిక్తుడిగా చేపడ్డాడు, దాసుని స్వరూపము. శిలువలో అనగా ప్రాణం పెట్టాడు, చేతుల్లో చేతులు, కానవ మేకులు. ఇది అనగా మీ కొరకు చిందించబడిన క్రొత్త నిబంధన రక్తమంతా కాచాడు, స్వరూపమంతా కోల్పోయాడు, నలగొట్టబడ్డాడు. ఒక మాట చెప్పారు భక్తులు, యేసు ప్రభు రూపాయి కాయనంత కూడా మంచి స్థలం అనగా శరీరం లేదంట. రియల్గా మనం చూస్తే అంతగా చేర్చబడి తున్నబడి కొట్టబడ్డాడు, రక్తమంతా కాచాడు. ఇది మీ కొరకు చిందించబడిన
క్రొత్త నిబంధన స్వరూపము, సొగసు. ఈ 52:12 చదవండి. ఒక మాట ఉంది, అనగా చదవండి. 52:12లో ఏమని రాయబడిందంటే, అతను నేను చూచి 52:12 అది కాదు, అనగా 52 యెషయా గ్రంథంలో చదవండి. ఒక మాట మనం ముగిద్దాం. 52:14 నిన్ను చూచి ఏ మనిషిని రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమైపోయాడు. అనగా చూడనల్లని వాడైపోయాడు. యేసుప్రభు వారు రక్తమంతా కాచాడు, చీలిపోయింది, అతన్ని నలుగొట్టాడు. అనగా ఎముకలు స్థానము తప్పిపోయింది. పిల్లారా, మన కొరకే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, రక్తం కాచాడు. కాబట్టి పిలుస్తున్నాడు, నా కుమారుడు నీ హృదయము నాకు. ఎంత చెడిపోయినా, ఎంత పాడైనా, నువ్వు మనకి ఇవన్నీ చుట్టబడ్డాయి. రక్తంతో నేను వాటిని అనగా తొలగిస్తా, విడిపిస్తా, నూతన పరుస్తా అని ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా, మీరు నా యొద్దకు నేను మీకు విశ్రాంతిని ఇస్తా. అనువులో దేవుణ్ణి అంగీకరిస్తే విశ్రాంతి, నెమ్మది, శాంతి, సమాధానం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. దేవుని వాక్యాన్ని మనం విన్నాం. పిల్లారా, దేవుడు ఎవరు మాట్లాడో తిరగవద్దు. దేవుని వాక్యం మనం విన్నాం. మానవుని చుట్టూ ఏమన్నాయో చూసాం. దోషములు, శత్రువులు, అపాయము, గర్వము, మరణమే నిన్ను చుట్టుకుంది. అనగా నువ్వు పాపము నుండి చనిపోవడం ఏమాత్రము కూడా ప్రభుకి ఇష్టం లేదు. నీ కొరకు ఆయన సొగసైన స్వరూపమైనను లేనివాడిగా చేయబడ్డాడు. ఆయన నీ కొరకు రక్తమంతా కాల్చాడు. నువ్వేమి చేయని అవసరం లేదు, నువ్వెక్కడికి వెళ్ళని అవసరం లేదు. ఆయన చేయాల్సిందంతా ఆయన చేశాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒక్కటే. అవమానం పొందాడు, గాయాలు పొందాడు, సిలువే పట్టాడు, దున్నబట్టాడు, కొట్టబట్టాడు. ఆ యెరూషలేము వీధుల్లో అవమానం అంతా భరించాడు. వాస్తవంగా నువ్వు నేను భరించాలా? అలాంటి అవమానమును భరించిన ఆయన పిలుస్తూ ఉన్నాడు, నీ కొరకు నేను ఇదంతా చేశాను. అనగా నా ముఖం మీద ఉమ్మి వేశాడు, కొరడాలతో కొట్టాడు. అనగా శరీరం అంతా చీలిపోయింది, నా ఎముకలన్నీ స్థానం తప్పిపోయినాయి. నీ కొరకే ఇలాగ నా జీవితమైంది. నీ కొనగా నీ దోషాలు అనగా నీ పాపం చుట్టుకున్నప్పుడు, అనగా నీ జీవితం నిడిపించలేనప్పుడు నేను వచ్చాను. అనగా నేను నిడిపించడానికి, లోకానికి రక్షకుడిగా లోకానికి వచ్చాను. ఇప్పుడు నీ చుట్టుకున్నాయి, ఎవరు విడిపించలేదు. నీ బంధువులు విడిపించలేదు, నీకున్న డబ్బు విడిపించలేదు, నీకున్న అంతస్తులు విడిపించలేవు, నీకున్న పలుకుబడి విడిపించలేదు. ప్రియమైన సోదరుడా, యేసు ప్రభు ఒక్కడే విడిపించగలిగిన వాడు. బంధించబడిన వాడిని విడిపించు దేవుడు. ఈనాడు త్రాగుడనే బంధకంలో, పాపమనే బంధకంలో, లోకమనే బంధకంలో, అనగా చెడు కార్యాల్లో నువ్వు బంధించబడ్డా, వాడితో చుట్టబడ్డావు. నెమ్మది లేదు, శాంతి లేదు. నువ్వు ఇక్కడ కూర్చున్నావు, బయట వింటున్నావు. అనగా ప్రియమైన సోదరుడా, దేవుడు అంటున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు, నా సమాధానం మీకు ఇస్తాను అంటున్నాడు. ఈనాడు నీకు సమాధానం లేదు. పాపము సమాధానాన్ని దొంగిలించింది. ఎంతకాలం అసమాధానములు ఉంటావు, ఎంతకాలం పాపములు ఉంటావు, ఎంతకాలం చీకట్లో ఉంటావు, ఎంతకాలం కలవరములు ఉంటావు. మీ హృదయములను కలవరా, పాపము నీకు కలవరాన్ని తీసుకొస్తుంది. పాపము నీకు అనగా అవమానాన్ని తీసుకొస్తుంది. ప్రియమైన సహోదరుడా, నీ కొడుకు ఆయన శిలువలో చేసిన త్యాగం గొప్పది. కాబట్టి నువ్వేం చేయాలంటే, యేసు ప్రభువా, నేను పాపిని, మీ రక్తంతో నా పాపాలు కడుగు, నన్ను క్షమించు, దేవా నన్ను నూతన పరచు. ఒక్క మాట చెప్పు, ప్రభు కనికరిస్తాడు, నిన్ను నూతన పరుస్తాడు, గొప్ప రక్షణ ఇస్తాడు. ఈ జన్మ కావాలంటే నువ్వు ప్రభు దగ్గర తీర్మానం చేసుకో. నీ చెయ్యి ఒకవేళ కనబడినప్పుడు చూపిస్తే మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాం. ఈ రోజున నీ హృదయంలో తీర్మానం చేసుకుంటే, ప్రభుకు హృదయాన్ని ఇస్తే,
యవనస్తులైనా రేపు అనే దానికి రూపు లేదు. రేపు ఏమి సంభవించినా నీకు తెలీదు. ఇక్కడ నుండి ఇంటికి వెళ్తామని గ్యారంటీ లేదు. ఏంటి మన జీవితం? కాబట్టి ఒకవేళ ఇప్పుడే ప్రభు నా హృదయానికి ఇస్తున్నా, నన్ను క్షమించు, మీ రక్తంతో కడిగంటే ప్రభు క్షమిస్తాడు. ఎక్కడైనా ఎవరైనా హృదయాన్ని ప్రభుకి ఇవ్వకుండా ఇంతవరకు రక్షణ పొందకుండా ఉంటే మీ చేయి కనబడాలని చూపిస్తే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు అనగా నీ పాపాన్ని క్షమిస్తాడు, అనగా నేను నూతన పరుస్తాడు. గొప్ప రక్షణ, నెమ్మది, ఆనందం దేవుడు నీకు ఇస్తాడు. ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? ఒకవేళ నీ మనస్సులో తీర్మానం చేసుకుంటే, ప్రభా నేను పాపిని, మీ రక్తంతో కడగని ప్రభుని అడుగు, ప్రభు క్షమిస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. ప్లాన్ చేసుకుంటాం. ఈ సమయంలో దేవునితో మాట్లాడుతూ వచ్చినాడు. ఆయన రక్తం నేను తాకుతూ ఉన్నది. ఇప్పటికీ నేను ప్రేమించాడు యేసయ్య. నేను విడిచిపెట్టిపోలేక కాదు, నేను ప్రేమిస్తున్నాడు ఆయన. ఈ ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమ నీకోసం ఎదురు చూస్తా ఉంటే చెప్పు, నన్ను క్షమిస్తావా? ఇంత ప్రేమ నా భర్త చూపిలా, నా భార్య చూపిలా, నా బిడ్డలు చూపిలా. నువ్వు చూపించిన ప్రేమకి ఈశ్వరుడు ఒక్కసారి హృదయపూర్వకంగా చెప్పిశ్రువా, నేను పాపం. ఎవరైనా సరే, నువ్వు క్రైస్తవుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, ఎవరైనా సరే కావచ్చు, పడి పరిస్థితుల నుంచి నేను లేవనెత్తి దేవుడు యొక్క తండ్రి కుమారుడి దగ్గర ఎలా వెతుక్కుంటూ వెళ్ళాడో అదేవిధంగా ఈ తండ్రి ప్రభు యేసుక్రీస్తువారు నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఒక్క మాట ప్రభువా నన్ను క్షమించు, నీ పాదాల దగ్గర వచ్చిన ప్రభువా నన్ను క్షమించు. ఇంత ఘోర పాపిని క్షమించటకు ఇష్టమైన మనసు కలిగి ఉండే ఒక్కడివే ప్రభువా. క్షమాపణ అడుగుతాడు, క్షమించేవాడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడైన మన గొప్ప దేవుడు, నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నావు నాయన. మమ్మల్ని ప్రేమించి మరొక దినం ఈ స్థలంలో మరొక అవకాశం మీరు మాకు ఇచ్చారు. వందనాలు. మా క్షేమం కోరి, మా మేలు కోరి, మా అక్కర ఏరి అయ్యా మీరు మమ్మల్ని దర్శిస్తూ వస్తున్నారు. వందనాలు. మీ దాసుని సాక్ష్యం ద్వారా, వాక్యం ద్వారా ఏ హృదయాన్ని తాకినారు, ఎవరి క్షేమం మేలు కోరి మీరు మాటలు వినిపిస్తూ వస్తున్నారు. వారు ఆ రీతిగా నాయన మీతో సమాధాన పడటానికి, సరి చేసుకోవటానికి అయ్యా మీ రాకడికాయ రాజ్యంకాయ భూమి మీద నాయన మీ కంచె భద్రత కలిగి మీ కొరకు జీవించే మెలకు ప్రతి ఒక్కరు దయచేయండి దేవా. నాయన ఈ రాత్రి మీరు మమ్మల్ని దర్శిస్తూ వచ్చినందుకు వందనాలు. మీరు కోరినట్లుగా మిమ్మల్ని సేవించేదానికి, మీ కొరకు జీవించేదానికి అయ్యా ప్రతి ఒక్కరికి కావాల్సిన సిద్ధపాటు దయచేయండి. ప్రకటన 12:12 వాడు నాయన తన సమయం కొంచెం తీవ్రంగా పనిచేస్తున్నాడు. సాతాను ఏర్పరచబడిన వారు సైతం మోసగించాలి. అయ్యాడు సర్వలోకాన్ని మోసగించేవాడుకుంటున్నాడు. ఎవరు ఏ విధంగా వాని మోసానికి చోటు గురి కాక మీ స్వరం విని మిమ్మల్ని సేవించేవారు, మీ కొరకు జీవించేవారు ఈ రీతిగా నాయన పలు విధాలుగా మీ దాసుల ద్వారా మాట్లాడుతూ వచ్చారు. ఈ కంచె భద్రత కలిగి ఏ 1:10 అయ్యా ఆయన 200 ఆశీర్వదించిన దేవా. మీరు మమ్మల్ని ఆశీర్వదించేదానికి నాయన మమ్మల్ని దర్శిస్తూ వస్తున్నారు. వందనాలు. మీరే ప్రతి ఒక్కరిని దర్శించి బలపరచండి నాయన. మా పాపాలు మేము ఒప్పుకున్నప్పుడు క్షమించి కడిగి నీతిమంతులుగా తీర్చే దేవుడు. మా కొరకు కడపట్టు వరకు నాయన రక్తం కాచి ప్రాణం పెట్టి అవును నాయన శరీరం అంతా తూట్లు కొట్టబడ్డావు, గాయపరచబడినావు. రూపాయి బిళ్ళంత చర్మము కూడా మీ చర్మం, మీ శరీరం లేదు నాయన. మా పాపం నిమిత్తం అడిగి కొట్టబడి తిరిగి లేదు సజ్జుడుకున్నావు, రాబోతున్నావు. మిమ్మల్ని ఎదుర్కొనటానికి కావలసిన మెలకు సిద్ధపాటు ప్రతి ఒక్కరికి దయచేసి దాసాలని స్థలంలో వాడుకుంటున్నందుకు పోతున్నారు. వేలో పాదరం మందిరం ద్వారా జరుగుతున్న ఈ పరిచర్య దీవించండి. 2వ దిన పరిచర్య ముద్రించి నీరుగట్టి పలుపులో తీసుకురామని
ముందున్న సమయం దీవెనికరంగా ఉంచమని ఈ దాసుల ద్వారా ఈ రాత్రి మమ్మల్ని దర్శిస్తూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ మా కొరకు త్వరగా తిరిగి రానయ్యా యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున స్తోత్ర వందనాలు చెల్లించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో కొన్ని ప్రకటనలు వింటాం. ప్రభు యేసు క్రీస్తు వారి నామములో మీకు అందరికి కూడా వందనం తెలియజేస్తున్నాం. ప్రకటనలు గమనించండి. దేవుడు బిలా సంఘాన్ని ప్రేమించి 3 దినాలు పరిచర్య అనుమతిస్తూ వచ్చాడు. నిన్న పరిచర్య కూడా చక్కగా జరగటానికి ప్రభు సహాయపడుతూ వచ్చాడు. ఈరోజు కూడా ఉదయకాలం సువార్త, సాయంకాలం సువార్తలో కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఈ మీటింగ్ చాలా చక్కగా జరిగించడానికి ప్రభు సహాయపడుతూ వచ్చారు. ఈ చివరి ఆశీర్వాద ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చిన వారందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసినాం. రాత్రి ఎలా అయితే భోజనం చేసినారో అలాగే సిస్టర్స్ అందరూ కూడా పైన కూర్చుంటారు. బ్రదర్స్ సేవకులందరూ కూడా కింద టెంట్లో వారికి భోజనం వడ్డిస్తారు. సేవకురాళ్ళు యథావిధిగా లోపల వారికి భోజనము వడ్డిస్తారు. రేపు ఉదయకాలము 6:30 గంటలకే మనకి గ్రామంలోనే బహిరంగ సువార్త ఉంటుంది. రేపు ఉదయకాలం 6:30కి ఈ గ్రామంలోనే బహిరంగ సువార్త ఉంటుంది. సువార్త అయిపోయిన తర్వాత టిఫిన్ ఉంటుంది. తర్వాత 10:30కి మనకి వార్షికోత్సవ కూడుకుంటుంది. 10:30కి వార్షికోత్సవ కూడుకుంటుంది. మళ్ళా సాయంకాలం మళ్ళా 7 గంటలకి ఇక్కడ మళ్ళా ఇట్లాగే ప్రత్యేకమైన సువార్త కూడుకుంటుంది. రేపు కూడా ఇలాగే సాయంకాలం 7 గంటలకి ప్రత్యేకమైన సువార్త కూడుకుంటుంది. మధ్యాహ్నం ఏముండదు. ఉదయకాలం 10:30కి లేదా 10 గంటలకే ప్రారంభిస్తాం. రేపు కూడా 10 గంటలకే వార్షికోత్సవం కూడుకుంటుంది. మధ్యాహ్నం అందరికీ వచ్చిన వారందరికీ కూడా ప్రేమ విందు ఉంటుంది. తర్వాత మన కాలనీలో ఉన్నటువంటి వారందరికీ కూడా కుటుంబ భోజనాలు ఉంటాయి. ఆల్రెడీ చెప్పారు, కొంతమంది ఇక్కడికి వచ్చి కూర్చున్నారు కాబట్టి వారి గృహాలకు కూడా వెళ్ళి చెప్పారు. ఒకసారి మీరు గమనించండి. అందరికీ కుటుంబ భోజనాలు ఉంటాయి రేపు మధ్యాహ్నం. గమనించండి, మీరు మధ్యాహ్నం ఎవరు భోజనం చేసుకోవద్దు. అందరూ మందిరం దగ్గరకు వచ్చి భోజనం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. చివరి ఆశీర్వాదం మరి రాగులతో సేవకులు. మన తండ్రి అయిన దేవుని ప్రేమయం, పరిశుద్ధాత్మన్యుని సహవాసం, కుమారుని కృప మనకిప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. కృంగదీయ చూడగా శత్రువు మాపై చెలరిగగా, కృంగదీయ చూడగా సిగమాకుండి విజయమిచ్చితివి. యెహోవాని సిగమాకుండి విజయమిచ్చితివి. మమ్ము విడువని మా దేవా, నిన్ను మనసుతో వెంబడించెదను. మమ్ము విడువని మా దేవా, నిన్ను మనసుతో వెంబడించెదను. వాటి తోడుగా నీ ఉంటివి జీవితయాత్రలో, నాకు తోడుగా నీ ఉంటివి జీవితయాత్రలో. అందరికీ ప్రైజ్లా.